నమస్కారం రాకీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో మట్టి వినాయక ప్రతిమల్ని పూజించాలని పిలుపునిచ్చిన జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు. నర్సరావుపేట శంకర భారతీపురం జిల్లా పరిషత్ హైస్కూల్లో ఉచిత ఉపకరణాల పంపిణీ నిర్ధారణ శిబిరంలో పాల్గొన్న ఎమ్మెల్యే అరవింద్ బాబు. గుండ్లపల్లిలోని పంచాయతీ ఆఫీసులో రైతులకి సబ్సిడీలో యూరియా, డీఏపీ పంపిణీ. అంతర పంటల వలన అధిక లాభాలు ప్రకృతి వ్యవసాయ అధికారి అమలకుమారి. నర్సరావుపేటలో రద్దీగా ఉండే మల్లమ్మ సెంటర్లో చోరీ, నగదు అపహరణ, వ్యాపారస్తుల్లో ఆందోళన. వినాయక చతుర్థి సందర్భంగా మట్టి వినాయకుని పూజించాలని, పర్యావరణాన్ని పరిరక్షించాలని జిల్లా కలెక్టర్ పిలుపునిచ్చారు. సోమవారం కలెక్టరేట్లో ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో ఈ నెల 27వ తేదీన వినాయక చతుర్థి సందర్భంగా నిర్వహించిన జిల్లా పర్యావరణ అనుకూల వినాయక చవితి అవగాహన కార్యక్రమంలో భాగంగా సహజ రంగులతో చేసిన మట్టి ప్రతిమలతో పర్యావరణ అనుకూల వినాయక చవితిని జరుపుకుందామనే కరపత్రాలను జిల్లా కలెక్టర్ ఆవిష్కరించారు. పల్నాడు జిల్లా నర్సరావుపేట పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించిన ఎస్పీ కంచె శ్రీనివాసరావు. ఈ ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ప్రజల నుంచి కుటుంబ, ఆర్థిక, ఆస్తి తగాదాలు, మోసం మొదలగు ఆయా సమస్యలకి సంబంధించి ఫిర్యాదులు అందాయి. వచ్చిన ఫిర్యాదులకి మొదటి ప్రాధాన్యత ఇచ్చి త్వరితగతిన పరిష్కరించే విధంగా తక్షణమే చర్యలు చేపట్టాలని, ప్రతి ఫిర్యాదుదారుని సమస్య పట్ల శ్రద్ధ వహించి నిర్ణీత గడువులోగా సదరు ఫిర్యాదుల్ని పరిష్కరించడానికి కృషి చేయాలని ఎస్పీ సూచించారు. నర్సరావుపేటలోని లింగంగుంట్ల శంకర భారతీపురం జిల్లా పరిషత్ హైస్కూల్లో సోమవారం పాఠశాల విద్యాశాఖ సమగ్ర శిక్ష సహిత విద్యా విభాగం వారి ఆధ్వర్యంలో ప్రత్యేక అవసరాల కోసం విద్యార్థులకి ఉచిత ఉపకరణాల పంపిణీ కొరకు ఉచిత ఉపకరణాల నిర్ధారణ శిబిరం ఏర్పాటు చేశారు. ఈ శిబిరాన్ని నర్సరావుపేట ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు ప్రారంభించారు. కూటమి ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఎన్నో ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేశారని, తద్వారా విద్యార్థులు చదువుకొని ఉన్నత శిఖరాలు అధిరోహిస్తారని అన్నారు. కార్యక్రమంలో అధికారులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. రైతులు పంటలు వేసేటప్పుడు మధ్యలో అంతర పంటలు వేస్తే లాభసాటిగా ఉంటుందని రాకీ న్యూస్ ప్రతినిధికి ప్రకృతి వ్యవసాయ అధికారి కుమారి తెలిపారు. పత్తి వేసినప్పుడు మధ్యలో ఆకుకూరలు, చిక్కుళ్లు, కంది, బెండలు వేసినట్లయితే నేల కోతను నివారించడమే కాకుండా తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు పొందవచ్చని వ్యవసాయ అధికారి అమలకుమారి తెలిపారు. ప్రస్తుతము వ్యవసాయ సీజన్ ప్రారంభమైంది. రైతులందరూ కూడా ఆల్రెడీ విత్తుకోవడం జరిగింది. ఇప్పుడు 25 రోజుల దశలో ఉంది. ప్రత్తిలో ముఖ్యంగా ఎవరైతే ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారో ఆ ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రైతులందరూ కూడా తప్పకుండా అంతర పంటలు వేసుకోవాలండి. అంతర పంటలు అని అంటే ప్రత్తిలో సాళ్ల మధ్యలో వేరే పంటలు వేసుకోవాలి. ఒక పంట వేస్తున్న పొలంలో ఒక పంట కాకుండా కనీసం 5 పంటల దిగుబడి ఈ ప్రకృతి వ్యవసాయ విధానంలో మనం సాధించవచ్చు. ప్రత్తిలో ప్రతి 6 వరుసలకి ఒకసారి కంది వేసుకోవాలి. ఆ తర్వాత మరలా 6 వరుసల తర్వాత బెండ, మరలా 6 వరుసల తర్వాత గోరుచిక్కుడు, మరలా 6 వరుసల తర్వాత అనుములు, అలసందలు, అలాగే చుట్టూ సజ్జ, జొన్న, బోర్డర్ క్రాప్స్ ఇలా వేసుకోవాలి. అయితే అంతర్కృషి చేసిన తర్వాత మొదటిసారి, రెండవసారి అంతర్కృషి చేసిన తర్వాత సాళ్ల మధ్యలో కూడా మినుము, 2 వరుసల మధ్యలో మినుము, 2 వరుసల మధ్యలో పెసర, ఇలా మనం అంతర పంటలు చల్లుకున్నట్లయితే, అలాగే ఆకుకూరలు, కూరగాయలు, తోటకూర, పాలకూర, చుక్కకూర, గోంగూర, కొత్తిమీర ఇలాంటివన్నీ కూడా చల్లుకోవటం వల్ల ఏమవుతుందంటే ఆ భూమిలో జీవ వైవిధ్యం అనేది ఏర్పడి పలు రకాల పంటలు ఉన్నప్పుడు మిత్రపురుగులు అనేవి ఆకర్షించబడతాయి. ముఖ్యంగా నేలలో సూక్ష్మజీవులు అనేవి అభివృద్ధి చెందుతాయి. ఎప్పుడైతే నేలలో సూక్ష్మజీవులు అభివృద్ధి చెందుతాయో నేలకు జీవం అనేది వస్తుంది. నేలలో సేంద్రియ కర్బన శాతం అనేది అభివృద్ధి చెందుతుంది. తద్వారా మనకి నేలలో నీటిని నిల్వ ఉంచుకునే సామర్థ్యం పెరుగుతుంది. వాటర్ హోల్డింగ్ కెపాసిటీ అంటారు. అలాగే నీటిని లోపలి పొరల్లోకి కూడా వెళ్ళిపోయే చక్కగా నిల్వ ఉంచుకునే సామర్థ్యం అనేది పెరుగుతుంది. పంట క్రాప్ రెసిలియన్స్ అంటారండి. అంటే అవి వర్షాలు వచ్చినా, హెవీ రెయిన్స్ అయినా, వరదలు వచ్చినా తట్టుకుంటుంది. అలాగే వర్షాభావ పరిస్థితులు వచ్చినా కానీ తట్టుకుంటుంది. ఒక వర్షానికి మరొక వర్షానికి మధ్యలో ఎక్కువ గ్యాప్ వచ్చినా కానీ పంటలు తట్టుకొని వెళ్ళిపోకుండా, ఎండిపోకుండా ఉంటాయి. అలా కాకుండా మీరు ఏదైనా విపరీతంగా శాస్త్రవేత్తలు సిఫారసు చేసిన దానికన్నా కూడా అధికంగా విచక్షణారహితంగా రైతులు ఎప్పుడైతే
రసాయనిక ఎరువులు, పురుగు మందులు పిచికారీ చేస్తారో ఇలాంటి ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు పంటలు ఏమాత్రం కూడా తట్టుకోవండి. నేలలో కూడా ఆ సూక్ష్మజీవులు ఉన్నాయి చనిపోయి నేల నిర్జీవం అయిపోయి మనం వేసిన ఎరువులు కూడా నేలలో కలిసిపోకుండా మొక్క తీసుకోలేని పరిస్థితిలో ఉంటుంది. కాబట్టి రైతులు ఏమాత్రం కూడా అధికంగా మీ పొలాల్లో ఎరువులు వేసి భూసారాన్ని క్షీణింప చేయవద్దండి. దయచేసి భూసారాన్ని మెరుగుపరచుకోవాలి అని అంటే పలు పంటల విధానంలో ముఖ్యంగా ప్రతి పంటలో కూడా అంతర పంటలు వేసుకోవటం ద్వారా అధిక ఆదాయాన్ని తీసుకోవచ్చు. రైతులందరూ కూడా మరి ఆదాయం, ఆనందం, ఆరోగ్యం ప్రకృతి వ్యవసాయంతో సాధ్యం. కాబట్టి ప్రతి ఒక్కరూ ప్రకృతి వ్యవసాయం చేయడానికి ప్రయత్నం చేయండి. నర్సరావుపేటలో అత్యంత రద్దీగా ఉండే మల్లమ్మ సెంటర్లో సోమవారం తెల్లవారుజామున అగంతకుడు షట్టర్లు పగలకొట్టి బేకరీ మార్ట్ షాప్లో ప్రవేశించి ₹1,50,000 నగదుని అపహరించారు. సీసీటీవీ ఫుటేజ్లో యువకుడు షాప్ షట్టర్ పగలకొట్టడం, లోనికి ప్రవేశించడం, నగదు తీసుకుని వెళ్తున్న దృశ్యాలు రికార్డయ్యాయి. షాప్ యజమాని హర్షవర్ధన్ చోరీ సంఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విచారణ చేపట్టిన పోలీసులు ఎప్పుడు రద్దీగా ఉండే సెంటర్లో షట్టర్లు పగలకొట్టి దొంగతనం జరగడంతో వ్యాపారస్తులు ఆందోళనకి గురవుతున్నారు. నర్సరావుపేట స్థానిక 7వ వార్డు వెంకటరెడ్డి నగర్ సుబ్బారెడ్డి ఫ్లాట్స్లో ఉంటున్న స్థానికులు ఇందూసు సెల్ టవర్కి వ్యతిరేకంగా కలెక్టర్కి వినతిపత్రం అందజేశారు. పిల్లలు, వృద్ధులు ఉన్నందున రోగాల బారిన పడకుండా సెల్ టవర్కి పర్మిషన్ ఇవ్వద్దంటూ కలెక్టర్ని వేడుకున్న స్థానికులు. మేమందరము నర్సరావుపేట టౌన్ 7వ వార్డు సుబ్బారెడ్డి ఫ్లాట్స్లో నివసిస్తున్న వాళ్ళమండి. మా ఏరియాలో గతంలో కూడా ఎయిర్టెల్ వాళ్ళు ఒక సెల్ టవర్ పెట్టడానికి 5 ఏళ్ల క్రితం మా ఏరియాకి వచ్చారండి. అప్పుడు మేమందరం కలిసి ఇక్కడ సెల్ టవర్ ఉండడానికి వీల్లేదని చెప్పి అప్లికేషన్ పెట్టాము. ఆర్డీఓ గారికి, ఎంఆర్ఓ గారికి, కలెక్టర్ గారికి అప్పుడు ఇచ్చామండి. ఇచ్చినప్పుడు వాళ్ళు వెళ్ళిపోయారు. మళ్ళీ 5 ఏళ్ల తర్వాత మళ్ళీ ఇప్పుడు హిందూస్ కంపెనీ అనేవాళ్ళు మళ్ళీ సెల్ టవర్ పెట్టడానికి వాళ్ళ దగ్గర స్థలం లీజు తీసుకొని గుంతలు తవ్వుతున్నారండి. దానివల్ల రేడియేషన్ వల్ల పిల్లలకు కానీ, పెద్దవాళ్ళకి కానీ, వృద్ధులకు కానీ ఇబ్బందిగా ఉంటుందని చెప్పి మేము అక్కడ సెల్ టవర్ పెట్టడానికి వీల్లేదని చెప్పడానికి కలెక్టర్ గారి దగ్గరికి వచ్చామండి. కలెక్టర్ గారికి వచ్చి వినతి పత్రం సమర్పించిన తర్వాత సరే మా యొక్క సమస్యను సానుకూలంగా పరిష్కరిస్తారని చెప్పి కలెక్టర్ గారు చెప్పారండి. కాబట్టి మీరు మా యందు దయ ఉంచి ఈ యొక్క సెల్ టవర్ను మా ఏరియా నుంచి తీసేసి ఎక్కడో దూరంగా పొలాల్లో పెట్టుకోవాలని కోరుకుంటున్నాం సార్. పల్నాడు జిల్లాను గుర్రం జాషువా పల్నాడు జిల్లాగా మార్చాలని కలెక్టర్కి వినతి పత్రం అందజేసిన జిల్లా సాధన రాష్ట్ర కమిటీ. రాష్ట్ర ప్రభుత్వం జిల్లాల మార్పులు, చేర్పులు చేయాలనే ఉద్దేశంతో ఉన్నందున పల్నాడు జిల్లాను గుర్రం జాషువా పల్నాడు జిల్లాగా మార్చాలని పల్నాడు గుర్రం జాషువా జిల్లా సాధన రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో కలెక్టర్కి వినతి పత్రం అందజేసిన కమిటీ సభ్యులు పల్నాడు జిల్లాకు గుర్రం జాషువా జిల్లాగా లేదా గుర్రం జాషువా జిల్లా పల్నాడుగా నామకరణం చేయాలని పల్నాడు జిల్లా కలెక్టర్ గారు ఈరోజు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మరి దీని ముఖ్య ఉద్దేశం రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలో చేర్పులు, మార్పులు, అందులో భాగంగానే జిల్లా పేర్లు కూడా మరి పరిశీలిస్తామని మన కూటమి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రకటించడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు మేమందరం కూడా వివిధ పార్టీకి సంబంధించిన అందరూ మా యొక్క గుర్రం జాషువా జిల్లా సాధన కమిటీ తరఫున మరి కలెక్టర్ గారిని ప్రత్యేకంగా కలిసి రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక పంపించాలని వారు కోరటం జరిగింది. నర్సరావుపేటలో ఎన్ఎస్పీ కాలనీ వాసులు తమ సమస్యల్ని కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లారు. గత 40 ఏళ్లుగా 62 కుటుంబాలు ఎన్ఎస్పీ కాలనీలో నివాసం ఉంటున్నారు. ఇటీవల పోలీసు అధికారులు పదే మా ఇళ్లను ఖాళీ చేయమని ఒత్తిడి తెస్తున్నారు. గత 15 రోజులుగా మాకు తీవ్ర ఇబ్బందులు కలుగుతూ ఉన్నాయి. మమ్మల్ని వేధింపులకి గురి చేయకుండా న్యాయం చేయాలని కోరుతూ కలెక్టర్ని కలిసి అర్జీ అందజేసిన ఎన్ఎస్పీ కాలనీ వాసులు. మారిన ప్రతి ప్రభుత్వం పేదవాడికి స్వగృహాన్ని నిర్మించివ్వటం మా లక్ష్యం అని చెప్పేసి ప్రకటించుకుంటూ ఉన్నారు. అవి పేపర్లలో, టీవీల్లో, వాళ్ళ మీడియాలో మాత్రమే పనిచేస్తూ ఉంది. ఎన్ఎస్పీ కాలనీలో దాదాపుగా 62 కుటుంబాలు నివాసం ఉంటుంటే వాళ్ళని అర్ధాంతరంగా ఖాళీ చేయాలని చెప్పేసి ఒక 3 నెలల క్రితం పోలీసు, రెవెన్యూ అధికారులు వాళ్ళు భయాన్ని గురిచేసి కొంతమంది బలవంతంగా ఇళ్లను ఖాళీ చేయించడం జరిగింది. ఆ సందర్భంగా మీరు ఎన్ని కుటుంబాలు ఉన్నాయి, వాటికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఇవ్వమని చెప్పేసి కలెక్టరు అలాగే స్థానిక ఎమ్మెల్యే అరవింద్ బాబు అడిగితే అప్పుడు 62 కుటుంబాలకు సంబంధించినటువంటి పూర్తి బయోడేటా ఇచ్చి అర్హులైనటువంటి వాళ్ళు వీళ్ళందరికీ నివాస స్థలాలు ఇచ్చి పక్కా గృహాలు కట్టించాలని చెప్పేసి మాట్లాడటం జరిగింది. ఆ సందర్భంలో ఎమ్మెల్యే గారు హౌసింగ్ బోర్డుతో మాట్లాడి వెంటనే వాళ్ళ గృహ నిర్మాణం చేస్తాం, అలాగే కలెక్టర్ గారు నివాస స్థలాలు అని చెప్పేసి హామీ ఇచ్చారు.
మేము గత మే నెలలో మేము ఆందోళన చేయడం జరిగింది. నివాస గృహాలు ఉన్న ఫలంగా ఖాళీ చేయమంటే మేము ఆ సందర్భంగా కలెక్టర్ గారికి మేము అప్పుడు అర్జీ ఇచ్చాము. మరి నిరసన వ్యక్తం చేస్తే కలెక్టర్ గారు అప్పుడు మాకు హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే అరవింద్ బాబు గారు, కలెక్టర్ గారు వాళ్ళు హామీ ఏమని ఇచ్చారంటే పక్కా ఇళ్ళు అర్హులైన వారికి ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టించిన తర్వాతే మరి మీ గృహాలని ఖాళీ చేయిస్తామని చెప్పేసి మాట ఇవ్వడం జరిగింది. మరి అందుకు భిన్నంగా మరి ఒక రకంగా చెప్పాలంటే దురుసు ప్రవర్తనతో పోలీస్ డిపార్ట్మెంట్ వారు ఉన్న ఫలంగా ఒక 15-20 ఇళ్ళు నేలమట్టం చేయటం జరిగింది. జిల్లాలోని అన్ని మండలాల నుంచి పెద్ద సంఖ్యలో కౌలు రైతులు చేరి కలెక్టరేట్ కార్యాలయం ముందు నిరసన నిర్వహించారు. ఈ సందర్భంగా కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి వై రాధాకృష్ణ, జిల్లా అధ్యక్షులు కామినేని రామారావు, గోపాల్ తదితర నాయకులు మాట్లాడారు. కౌలు రైతులందరి నుంచి దరఖాస్తుని స్వీకరించి దరఖాస్తు ఫారాలు ప్రతి గ్రామ సచివాలయంలో అందుబాటులో ఉంచాలని, భూ యజమాని అనుమతి లేకుండానే వాస్తవంగా సాగు చేస్తున్న రైతుల్ని గ్రామ వీఆర్ఓ మరియు వ్యవసాయ అధికారి గుర్తించి పట్టా సాగు హక్కు పత్రాలు ఇవ్వాలని తెలిపారు. మండల స్థాయిలో బ్యాంక్ అధికారులు, రెవెన్యూ, వ్యవసాయ శాఖ మరియు రైతు సంఘాల ప్రతినిధులతో సమావేశం జరపాలని అన్నారు. పంట రుణాలు అమలుపై సమర్థవంతమైన పర్యవేక్షణ కోసం జిల్లా స్థాయి మానిటరింగ్ కమిటీ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ కలెక్టర్కి మెమరాండం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కౌలు రైతులు పాల్గొన్నారు. ఈరోజు ప్రభుత్వాలు వ్యవసాయాన్ని పండగ చేస్తాం, రైతులకు అనేక రకాలైనటువంటి సంక్షేమ పథకాలు అందజేస్తా ఉన్నాం, అన్నదాత సుఖీభవ అని ఆశీర్వదిస్తా ఉన్నాం అనేటటువంటి మాటలన్నీ కూడా ఈరోజు నీటి మూటలుగా మిగిలిపోతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు ప్రధానంగా సాగులో ఉన్నటువంటి కౌలు రైతులు ప్రభుత్వం ఇచ్చేటటువంటి ఎటువంటి సంక్షేమ పథకాలు అందకుండా, అదేవిధంగా ఈరోజు ప్రభుత్వం ఇచ్చేటటువంటి రుణాలు కూడా బ్యాంకుల ద్వారా ఇచ్చేటటువంటి రుణాలు కూడా ఏమాత్రం అందక ఈరోజు కౌలు రైతులు దిక్కుదోచని స్థితిలో పడిపోయారు. వాళ్ళందరినీ ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది అనేటటువంటిది కూడా మేము ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వ హయాంలో గ్రామ సభ ద్వారా కౌలు రైతులను గుర్తించి వాళ్ళకి రుణాలు ఇచ్చినటువంటి చరిత్ర గతంలో ఉంది. అటువంటి దాన్ని ఈరోజు పక్కన పెట్టి యజమాని సంతకంతో మేము ఇస్తామని అంటే కౌలు రైతులు అందరూ కూడా ఈరోజు నష్టపోతూ ఉన్నారు. కాబట్టి ఈరోజు ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. సత్తెనపల్లి శాసనసభ్యులు శ్రీ కన్నా లక్ష్మీనారాయణ, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి నాగోతు సౌరయ్య ఆదేశాల మేరకు రైతులకి సత్వర పంపిణీ. నకరేకల్లు మండలం గుండ్లపల్లిలో అవసరం ఉన్న రైతులకి యూరియా, డిఎస్పి బస్తాలని సబ్సిడీలో టీడీపీ కూటమి నాయకులు అందజేయడం జరిగింది. అవసరం ఉన్న రైతులు మాత్రమే యూరియాను కొనుగోలు చేయాలని, రైతులు కొంత సంయమనం పాటించి ప్రణాళికబద్ధంగా యూరియా, డిఏపి బస్తాలను తీసుకోవాలని టీడీపీ కూటమి నాయకులు సూచించడం జరిగింది. రైతులు తమ ఆధార్ కార్డు, పాస్బుక్ జిరాక్స్ లేకపోతే కౌలు రైతు కార్డులతో సచివాలయంలో సంప్రదించాలని కోరారు. గుండ్లపల్లి 1 సచివాలయంలో గ్రామ వ్యవసాయ సహాయకురాలుగా పనిచేస్తున్నాను. నా పేరు ప్రియదర్శిని. గుండ్లపల్లి 1 సచివాలయం కింద రైతు సేవా కేంద్రం కింద 440 బ్యాగులు యూరియా వచ్చింది. అలాగే 2 కింద కూడా వచ్చింది, సచివాలయం 2 కింద కూడా వచ్చింది. ఒక్కొక్క రైతులకు ఇప్పటికైతే కావాల్సినంత యూరియా అందించలేకపోతున్నాము. వాళ్ళకి ఎన్ని ఎకరాలు ఉన్నా కానీ ఒక ఎకరానికి వచ్చేసి 1 బ్యాగ్ ఇస్తున్నాము ప్రస్తుతానికి. అయితే మళ్ళీ కావాలంటే మళ్ళీ తెప్పిస్తామని చెప్తున్నాము. ఎన్ని ఎకరాలు ఉన్నా 5 ఎకరాల లోపే ఇస్తున్నాము. 4 బ్యాగులు ఇస్తున్నాం ప్రస్తుతానికి అయితే ఒక రైతుకు మాత్రం అని చెప్పేసి చెప్తున్నాము. రైతులకు సరిపడా ఎవరు రాలేదు, ఇంకా కొంత కావాలి, తెప్పిస్తారని ఆశిస్తున్నాం. నర్సరావుపేటలో 27వ తేదీన వినాయక చవితి సందర్భంగా ఉదయం గడియార స్తంభం సెంటర్లోని భవానీ కంగన్స్ అండ్ టాయ్స్ షాప్ నందు ఉచితంగా మట్టి వినాయకుని ప్రతిమని పంపిణీ చేస్తున్నామని శ్రీ కల్పవల్లి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో మట్టి వినాయకుని ప్రతిమల ఉచిత పంపిణీ చేపడుతుందని ట్రస్ట్ చైర్మన్ వెల్లంపల్లి కేశవరావు తెలిపారు. ఈ రోజున వినాయక చవితిని చేసుకోవడం కోసం శ్రీ కల్పవల్లి సేవా ట్రస్ట్ నర్సరావుపేట వారి ఆధ్వర్యంలో 28 ఉచిత మట్టి వినాయకాన్ని డిస్ట్రిబ్యూట్ చేయడానికి మరి కేశవరావు గారి వారి షాప్లో ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టారు. అలాగే 27వ తారీఖు బుధవారం ఉదయం 6 గంటల అప్పటి నుంచి కూడా ఉచితంగా ఈ వినాయక చవితిని ఫండ్స్ పెట్టాలి. అందరూ కావాల్సిన వాళ్ళందరూ వచ్చి వినాయక చవితి చూసుకొని కోరుకుంటూ చైర్మన్గా ఉన్నటువంటి వెల్లంపల్లి కేశవరావు గారు కల్పవల్లి సేవా ట్రస్ట్ ద్వారా ఎన్నో మంచి కార్యక్రమాలు చేపడుతున్నారు. వారు చేసే కార్యక్రమాలు నవ్వుతో నా భవిష్యత్. ముప్పాల మండలం చాగంటివారిపాలెం ఎంపీడీఓ ఆఫీస్ పక్కన ఉన్న చెట్లలో వ్యక్తి ఆత్మహత్య. పెన్షన్ తొలగించారని దిగులుతో తన భర్త ఆత్మహత్య చేసుకున్నాడంటూ భార్య రామలింగమ్మ ఆరోపణ. గత 2 సంవత్సరాల నుంచి కంటి సమస్యపై 6,000 రూపాయల పెన్షన్ తీసుకుంటున్న మృతుడు రామలింగారెడ్డి
వయసు 48 సంవత్సరాలు. పెన్షన్ల రీవెరిఫికేషన్ చేసి పెన్షన్లు తీసివేసిన అధికారులు సరైన పత్రాలతో మరొకసారి పెన్షన్కి అప్లై చేసుకోవాలంటూ అధికారులు సూచించడంతో మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నాడని భార్య ఆరోపణ. పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో జానపాడు రైల్వే గేటు వద్ద రైలు కింద పడి 2 గుర్తు తెలియని వ్యక్తులు మృతి చెందారు. గుర్తుపట్టలేని స్థితిలో ఉన్న మృతదేహాలు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న రైల్వే పోలీసులు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో మట్టి వినాయక ప్రతిమల్ని పూజించాలని పిలుపునిచ్చిన జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు. నర్సరావుపేట శంకర భారతీపురం జిల్లా పరిషత్ హైస్కూల్లో ఉచిత ఉపకరణాల పంపిణీ నిర్ధారణ శిబిరంలో పాల్గొన్న ఎమ్మెల్యే అరవింద్ బాబు. గుండ్లపల్లిలోని పంచాయతీ ఆఫీసులో రైతులకి సబ్సిడీలో యూరియా, DAP పంపిణీ. అంతర పంటల వలన అధిక లాభాలు ప్రకృతి వ్యవసాయ అధికారి అమలకుమారి. నర్సరావుపేటలో రద్దీగా ఉండే మల్లమ్మ సెంటర్లో చోరీ, నగదు అపహరణ, వ్యాపారస్తుల్లో ఆందోళన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.